యూరప్లో ఎండలు మండిపోతున్నాయి. గత 1.5 శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల్ని తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 4 రోజుల్లో 1000 మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకీ ఈ స్థాయి ఎండలకు కారణం ఏమిటి? ఎల్నినో ప్రభావమా లేక ఒమేగా బ్లాక్ ఎఫెక్టా? యూరప్ నిప్పుల కొలిమిలా మారింది. మునుపెన్నడూ లేని రీతిలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఎండల వేడిని తట్టుకోలేక జనం ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం 4 రోజుల వ్యవధిలో 1000 మందికి పైగా చనిపోయారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో బలపడుతుంది. కానీ ఎండలు ఈ స్థాయిలో రావడానికి ఎల్నినో కారణం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులే ప్రధాన కారణమని అంటున్నారు. బొగ్గు, చమురు, గ్యాస్ వాడకం ద్వారా విడుదలవుతున్న గ్రీన్ హౌస్ వాయువులే భూమిని నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. సాధారణంగా యూరోపియన్ దేశాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. శీతల ప్రదేశం కావడం వల్ల ఎండలు తక్కువగా ఉంటాయి. అటువంటిది ఇప్పుడు యూరప్ దేశాలు నిప్పుల కొలిమికి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ వంటి దేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. అసాధారణ రీతిలో వడగాలులు వీస్తున్నాయి. దీనికి ఒమేగా బ్లాక్ అనే అరుదైన వాతావరణ పరిస్థితులు కారణమంటున్నారు సైంటిస్టులు. ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఒమేగా బ్లాక్ వంటి పరిస్థితులు ఎదురవుతాయంటున్నారు. దానికి యూరప్లోని ప్రస్తుత పరిస్థితులే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సాధారణంగా భూగోళంపై వాతావరణం సమతుల్యంగా ఉండడానికే పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు వీచే గాలులు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఇవి చల్లటి వేడిగాలి వ్యవస్థలను ఒకచోట నుంచి మరో చోటుకి తరలిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు సహజ ప్రవాహానికి అంతరాయం కలిగింది. 2 అల్పపీడన వ్యవస్థల మధ్య ఒక బలమైన అధిక పీడన వ్యవస్థ చిక్కుకుపోయింది. ఇది ఒమేగా సింబల్ ని పోలి ఉంటుంది కనుకే ఒమేగా బ్లాక్ అని పిలుస్తున్నారు. ఇది వాతావరణంలో ట్రాఫిక్ జామ్ లాంటిది. అధిక పీడన వ్యవస్థ ఒక అదృశ్య గోడలా మారింది. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చే చల్లటి తేమతో కూడిన గాలులు యూరప్లో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా మేఘాలు ఏర్పడే అవకాశం ఉండదు. సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. మరోవైపు సహారా ఎడారి నుంచి వస్తున్న వేడి గాలులు తోడయ్యాయి. ఫలితంగా యూరప్లో హీట్ వేవ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒమేగా బ్లాక్ వల్ల జరిగే నష్టం తాత్కాలికం కానే కాదు. ఎండలతో దాని ప్రభావం ముగిసిపోదు. కొన్ని రోజులు, వారాలు, నెలల తరబడి కొనసాగుతుంది. పైగా ఒకే చోట స్థిరంగా ఉండడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. సుదీర్ఘకాలం వర్షాలు లేకపోవడం వల్ల పంటల దిగుబడి ఘోరంగా పడిపోయి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే భూతాపం పెరుగుతుండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఒమేగా బ్లాక్ వంటి ఆటంకాలు ఏర్పడితే వాటి ప్రభావం, వాటి తీవ్రత మునుపటి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం వాతావరణంలో వచ్చిన తాత్కాలిక మార్పు కాదంటున్నారు లండన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హ్యూ మోంట్గోమరీ. మున్ముందు రాబోయే మహాప్రళయానికి ఇవి ప్రారంభ సంకేతాలు అని హెచ్చరిస్తున్నారు. జూలై రాకముందే యూరప్లో ఈ రకమైన ఎండలు మండిపోతున్నాయంటే మున్ముందు ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో పెరిగిపోతాయో అంటున్నారు. ప్రస్తుతం యూరప్ అసాధారణ ఉష్ణోగ్రతలతో అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా ఫ్రాన్స్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జనం విలవిల్లాడుతున్నారు. ఈ నెల 24 నుంచి కేవలం 4 రోజుల్లో 1000 మందికి పైగా చనిపోయారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ అధికారికంగా స్వయంగా వెల్లడించింది. ఫ్రాన్స్లో ఇప్పుడు ఫ్యాన్లు చాలడం లేదు. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం వల్ల ఫ్యాన్లతో ఉపశమనం దక్కడం లేదు. దీంతో ఏసీలు, కూలర్ల కోసం జనం ఎగబడుతున్నారు. ప్యారిస్ సమీప షంబరీ నగరంలో ఒక షాపును తెరవగానే ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో జనం లోపలికి దూసుకెళ్లారు. ఏసీల కోసం జనం ఎగబడుతున్న తీరుకు ఇదో ఉదాహరణ. ఫ్రాన్స్లోని దాదాపు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే దాదాపు 13% అధికంగా ఉంటుంది. 40 నుంచి 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ప్యారిస్లో గరిష్ట ఉష్ణోగ్రతల రికార్డు బ్రేక్ అయ్యింది. అక్కడ ఈ వారంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. 1872 నుంచి 2019 వరకు 147 ఏళ్లలో నమోదైన అన్ని రికార్డుల్ని మించిపోయింది. మొత్తానికి మానవ తప్పిదాల వల్ల ఉష్ణోగ్రత అనూహ్య స్థాయిలకు చేరిపోతాయంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు మానవాళికి పెను ముప్పు తప్పదు అని ఆందోళన వ్యక్తమవుతుంది.